ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్లో జరిగిన మొత్తం అల్లర్ల గురించి, ముచ్చట్ల గురించి ఈ ఒక్క వీడియోలోనే బ్రీఫ్గా చెప్తాను. మన సుమన్ శెట్టికి బయట ఓటింగ్ బ్రహ్మాండంగా పడుతుంది. కానీ హౌస్లో ఆడియన్స్ ఆయన నుంచి మినిమం కంటెంట్ ఆశిస్తున్నారు. అది గనక ఇవ్వగలిగితే ఒక 4-5 వారాలు కంటిన్యూగా సుమన్ హౌస్లో ఉండగలరు. ఎందుకు అంతలా ఓటింగ్ పడుతుందంటే మంచి కమెడియన్ చాలా రోజుల తర్వాత జనాల ముందు రావడంతో వాళ్ళ యొక్క అభిమానాన్ని ఇలా తీర్చుకుంటున్నారని చెప్పాలి. ఫ్లోరా షేని గురించి చెప్పాల్సి వస్తే ఆమె ఫస్ట్ వీక్లో శ్రేష్ఠి వర్మ ప్లేస్లో ఎలిమినేట్ కావాల్సి ఉండే, కానీ సంజన గారు ఆమెను సేవ్ చేశారని చెప్పవచ్చు. హౌస్లో మర్యాద, మనీష్, హరీష్ ఏ విధంగా పొగరుగా బిహేవ్ చేస్తున్నారో అలాగే శ్రీజ, ప్రియ కూడా అంతకు మించి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ బల్బు తగ్గించుకుంటే మంచిదని బయట ఆడియన్స్ అంటున్నారు. హౌస్లో ఇప్పటి గురించి గుడ్డు గురించి, ఫుడ్ గురించి ఎక్కువగా గొడవలు జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే. గడిచిన బిగ్ బాస్ 8 సీజన్లో పులిహార బ్యాచ్ ఉన్నట్టే ఈ సీజన్లో కూడా రీతు డీమాన్ పవన్తో పులిహార కలపడం స్టార్ట్ చేసింది. అతని ఒక్కరితోనే కాదు, మన మిలిటరీ పవన్తో కూడా పులిహార కలుపుతున్న సంగతి మీకు తెలిసిందే. పూరి జగన్నాథ్ సినిమా ఇద్దరమ్మాయిలతో అని సినిమా ఒకటి వచ్చింది, అది చూసి ఉంటారు. అందులో హీరో ఇద్దరితో రొమాన్స్ చేస్తాడు. కానీ ఇక్కడ రీతు ఇద్దరి అబ్బాయిలతో పులిహార నడుపుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూడాలి. రీతు చౌదరి సంచాలక 100% అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ డీమాన్ పవన్ను కెప్టెన్ చేయడానికి తన ఫ్రెండ్ అయిన ఇమ్మును సైతం రీతు వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. అలాగే భరణి గారిని కూడా పక్కకు తోసేసింది. శనివారం ఎపిసోడ్ రానే వచ్చింది. శనివారం హౌస్మేట్స్తో నాగార్జున గారు ముఖాముఖి మాట్లాడతారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరినీ ఒక రేంజ్లో ఉతికి పారేశారనే చెప్పాలి నాగ్ సార్. బిగ్ బాస్ రూల్స్ను సైతం పక్కన పెట్టి రీతు డీమాన్ పవన్ని కెప్టెన్ చేయడాన్ని నాగార్జున గారు తప్పుపట్టారు. కానీ రీతు ఒప్పుకోలేదు. అప్పుడు 1-2 సార్లు వీడియోస్ ప్లే చేసి ఆమె యొక్క తప్పును ఎత్తి చూపారు. నాకు నాగార్జున గారు ఆమెకి ఇచ్చిన డోస్ సరిపోలేదనే చెప్పాలి. ఇంకా ఇచ్చింటే బాగుండేది. కామనర్స్కు కనీస కామన్ సెన్స్ లేదన్న విషయం శ్రీజ, ప్రియ మరోసారి నిరూపించుకున్నారు. నాగార్జున గారు వచ్చి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుని మరీ మాట్లాడారు. సండే ఎపిసోడ్లో నాగార్జున గారి సమక్షంలో కెప్టెన్సీ టాస్క్ మరోసారి చేయడం జరిగింది. అందులో మర్యాద, మనీష్, భరణి గారు, ఇమ్ము, డీమాన్ పవన్ పాల్గొన్నారు. ఫస్ట్ మనీష్ అవుట్ అయ్యాడు. సెకండ్ భరణి గారు అవుట్ అయ్యారు. తర్వాత డీమాన్ పవన్, ఇమ్ము మధ్యన కాసేపు టాస్క్ హోరాహోరీగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆఖరికి ఇమ్ము ఓడిపోవడం, డీమాన్ పవన్ గెలవడంతో బిగ్ బాస్ యాజమాన్యం డీమాన్ పవన్ను కెప్టెన్గా ప్రకటించారు. ఇకపోతే ఈ సెకండ్ వీక్లో ఎవరయ్యా ఎలిమినేట్ అవుతున్నారంటే మన మర్యాద మనీష్ అని చెప్పాలి. ఆయన అతి మర్యాదగా ఆయన ఇంటికి సాగనంపిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.